డిజిటల్ అరెస్ట్ పేరుతో వైద్యుడికి బెదిరింపులు వచ్చిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చోటు చేసుకుంది. పట్టణంలో నీలా నర్సింగ్ హోం పేరుతో ఆసుపత్రి నడుపుతున్న సుబ్బరాజుకు ఎంఎంఎస్ఐ ఏజెంట్ అధికారులమంటూ గుర్తు తెలియని వ్యక్తులు వీడియో కాల్స్ చేశారు. ముంబైలో మీ ఏటీఎం కార్డు దుర్వినియోగం చేస్తూ 20 లక్షలు వాడుకున్నారని, మీ బ్యాంకులకు సంబంధించిన అన్ని వివరాలు చెప్పకుంటే 90 రోజుల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని బెదిరించారు. దీంతో బెదిరిపోయిన డాక్టర్ భార్య, కోడలి వివరాలు చెప్పారు. వెంటనే ఇద్దరి ఫోన్లు హ్యాక్ అవ్వగా బాధితురాలు క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కాల్ వచ్చిందండి. ఫోన్ చేసి బాంబే నుంచి మాట్లాడుతున్నాం, మీ పేరు మీకు ఎన్ని ఫోన్లు ఉన్నాయని అడిగారు. నాకు ఒకటే ఫోన్ ఉందన్నాను. ఇప్పటి నుంచి వాడుతున్నారు అన్నారు. నేను 20 years నుంచి అదే ఫోన్ మార్చలేదు అన్నాను. అయితే మీ పేరుతోటి నాకు క్రైమ్ రిపోర్ట్ వచ్చింది. మీ పేరుతో కెనరా బ్యాంక్ బాంబేలో 20 కోట్లు అప్పు తీసుకున్నట్టు ఉంది. రెండో ఫోన్ మీతోటి పోర్నోగ్రఫీ ఫిల్మ్స్ చిట్ ఫండ్స్ రన్ చేస్తూ పేమెంట్ చేయట్లేదు ఎంక్వైరీ చేస్తే నా దగ్గరికి వచ్చారు. మీకు ఫోన్ చేసి మీకు అడుగుతున్నా ఏంటంటే నాకు తెలియదంటే నేను భద్రాచలం వెళ్ళలేదని. నాకైతే అలాగే ఉంది, కానీ మా బాస్తో చెప్తానని చెప్పి డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. మా పక్కన మా కోడలు ఉంటే ఆమెను కూడా అడిగి తీసుకున్నారు. రాత్రంతా మమ్మల్ని సర్వేలెన్స్లో పెట్టారు. మా సెల్ ఫోన్లో వీడియో ఆన్ చేసి పెట్టుకున్నారు. 24 hours ఇద్దరు కనిపిస్తూ ఉండాలని చెప్పారు. అలా రెండో రోజు మూడో రోజు డీటెయిల్స్ అనేది ఆదివారం నాడు మీ ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్పండి అని అడిగారు. చెప్పాను. బ్యాంక్ అకౌంట్ చెప్పమన్నారు. మీ డిపాజిట్లు ఉన్నాయా, గోల్డ్ ఎంత ఉందని అడిగారు. అవన్నీ చూడాలని చాలా అయిపోయింది. సోమవారం పొద్దున ఫోన్ చేస్తాం చెప్పండి అన్నారు. ఈరోజు రాత్రి మాకు అనుమానం వచ్చి మా కాంపౌండ్కి చెప్తే కొత్తగూడెం సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి డైరెక్ట్ చేస్తే మాకు అన్నీ చెప్పి మా బ్యాంక్ డిజిటల్ అరెస్టు పేరుతో వైద్యుడికి బెదిరింపులు వచ్చిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చోటు చేసుకుంది. పట్టణంలో నీలా నర్సింగ్ హోం పేరుతో ఆసుపత్రి నడుపుతున్న సుబ్బరాజుకు ఎన్ఎస్ఐ ఏజెంట్ అధికారులమంటూ గుర్తు తెలియని వ్యక్తులు వీడియో కాల్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ రజనీకాంత్, చెప్పండి. యమున, భద్రాచలం పట్టణంలో డిజిటల్ అరెస్ట్ కలకలం చెప్పిందని చెప్పవచ్చు. ఖమ్మం భద్రాచలం పట్టణానికి సంబంధించిన డాక్టర్ సుబ్బరాజు నీలా నర్సింగ్ హోమ్ నడుపుతున్నాడు. నీలా నర్సింగ్ నడుపుతున్న సందర్భంలో అతనికి ఒక శుక్రవారం రాత్రి అంటే 21వ తేదీ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక వాట్సాప్ కాల్ వచ్చింది. వాట్సాప్ కాల్ వచ్చిన తర్వాత మేము సిబిఐ అధికారులు, ఎన్ఎస్ఐ అధికారులు అంటూ వాళ్ళు చాలా ఫాస్ట్గా మాట్లాడుతూ ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడటంతో ఒకసారిగా డాక్టర్ కూడా బెంబేలెత్తిపోయాడు. నీ పేరు మీద 20 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి, దాంతోపాటు మీరు కొంత అప్పు కూడా తీసుకున్నారు, 20 కోట్ల అప్పులు తీసుకొని ఫైనాన్స్ కంపెనీలో అప్పులు తీసుకున్నారు, ఆ తర్వాత కట్టడం లేదు, మాకు నీపై మాత్రం నీ ఆధార్ కార్డు నీ పేరుతో మాత్రానికి సుమారు ముంబైలో 20కి ఎవరికి క్రిమినల్ కేసులు నమోదయ్యాయి, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు, మేము సిబిఐ అధికారులమంటూ ఒక్కొక్కరు మార్చి అతని వీడియో కాల్లో గంటకు అతని కాల్ ముందుకు రావడం. దాని తర్వాత కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారు, ఈ కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ప్రస్తుతం నువ్వు ఎక్కడున్నావు అంటే నేను పలానా భద్రాచలంలో పలానా సుబ్బరాజు అనే డాక్టర్ని, నేను ఒక నీలా నర్సింగ్ హోమ్ నడుపుతున్నాను, నర్సింగ్ హోమ్లో సీనియర్ వైద్యుడిగా ఉన్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా నా పైన నేను ఎక్కడ అప్పులు తీసుకోవాలని చెప్తే అప్పటికే అతను స్వతహాగా వైద్యుడు కావడంతో తనకు ఇంగ్లీష్ కూడా ఫ్లూయెంట్ రావడంతో అతను కూడా సమాధానం చెప్పడం, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో చెప్పడం, అతని నుంచి అవతల డిజిటల్ అరెస్ట్ సైబర్ నేరగాలు ఎవరైతే ఉన్నారో అతనితో సైబర్ నేరస్తులు కూడా సిబిఐ అధికారులు, దాని తర్వాత ఎన్ఎస్ఐ అధికారులు అంటూ మాత్రానికి దబాయించే ప్రయత్నం చేస్తుంటూ పొలైట్గా ఇంగ్లీష్లో అడుగుతూ గతంలో నువ్వు ఇక్కడ చదువుకున్నా కానీ ఇట్లా నేరాలు చేశావు, దాంతోపాటుగా కొన్ని రకాల నేరాలు చేసావు అంటూ భద్రాచలంలో నీ పేరున కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకులలో ఉన్నాయి, దాంతోపాటు చిట్ ఫండ్స్ కంపెనీలో నువ్వు తీసుకున్న డబ్బులు ఎగ్గొట్టావు, మాకు సుమారు నీపై 20 కేసులు కూడా నమోదయ్యాయి, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మరొక కొన్ని రోజుల్లో మాత్రం 2-3 రోజుల్లో ముంబైకి రావాల్సి వస్తుంది, ముంబైలో సుమారు 20 రోజులు ఉండాల్సి వస్తుంది అంటూ మాత్రానికి అతన్ని బెంబేలెత్తే ప్రయత్నం చేశారు. బెంబేలెత్తించే విధంగా ప్రశ్నలు పెట్టడంతో ఆయన ఒక్కసారిగా రూమ్కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న అతని కోడలు, దాంతోపాటుగా మనోడు, దాంతోపాటుగా అతని భార్య కూడా ఇబ్బందులకు గురయ్యారు. శుక్రవారం రోజు అంటే 21వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి మొదలుకొని గంటకు ఇంట్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని చూపించడం, బ్యాంకులో ఉన్న బ్యాంక్ ఖాతా నెంబర్లు, దాంతోపాటుగా ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, తర్వాత ఓటీపీలు ఫోన్లో వచ్చినాయని చెప్పడం, మీపై క్రిమినల్ కేసులు నమోదైంటూ మాత్రానికి వాళ్ళకు డిజిటల్లో వాట్సాప్ కాల్లోనే ఎఫ్ఐఆర్ కాపీలు అన్ని ఫేక్ కాపీలు అన్ని చూపిస్తూ వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. ఒక్కసారిగా బెంబేలెత్తిన సుబ్బరాజు డాక్టర్ కూడా గదికే పరిమితమయ్యాడు. గదికే పరిమితం కావడంతో ఒకసారిగా ఆ హాస్పిటల్ సిబ్బంది కూడా రోజు వచ్చే డాక్టర్ గారు సాయంత్రం ఉదయం వేళ 3 సార్లు
మధ్యాహ్నం వేళ హాస్పిటల్కి వచ్చి రోగులకు చికిత్స అందించే డాక్టర్ రాకపోవడంతో ఒకసారిగా బెంబేలెత్తిపోయారు. వీళ్ళంతా కూడా ఈ ఘటన మొత్తం శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు చోటు చేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది వాళ్ళ కాంపౌండర్ స్పందించి సైబర్ నేరగాల పని ఇదని చెప్పేసి విషయం తెలుసుకున్న తర్వాత కొత్తగూడెం సైబర్ క్రైమ్ డిఎస్పీ అశోక్ సమాచారం అందించారు. వాళ్ళంతా రావడం, అక్కడికి వచ్చినాక వాళ్ళ అకౌంట్లు కూడా మొత్తం ఫ్రీజ్ చేయడం, డాక్టర్ సంబంధించిన అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. 3 కోట్ల రూపాయల వీళ్ళకి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లతో పాటు డబ్బులు వివిధ బ్యాంకుల్లో ఉన్న డబ్బులైనట్టు కూడా సైబర్ నేరగాలు కొట్టేసేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. వాటినట్టు కూడా సైబర్ క్రైమ్ అధికారులు వాటినట్టు కూడా బ్యాంక్ అకౌంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్ సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు కూడా పూర్తిగా లాక్ చేయడంతో మొత్తానికి సైబర్ నేరగాల ఆట కూడా కట్టించినట్టు. దీనిపై సైబర్ అధికారులు కూడా పూర్తిగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఏమన్నా థ్యాంక్ యూ రజనీకాంత్.